ఒక సైకాలజిస్ట్ ఒక మనిషిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు? మనము కోవిడ్ చూసాం. ఎస్. అది ఒక పాండమిక్, అందరికీ కనిపించింది. ఆ పాండమిక్ సిమ్టమ్స్ అన్ని బయటకు కనిపించింది. కానీ మనకు కనిపించిన పాండమిక్ ఏంటి అంటే డిప్రెషన్. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒకళ్ళు కనీసం డిప్రెషన్ గురైన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ దీపికా పడుకొని తీసుకోండి, లేకపోతే శృతి హాసన్ తీసుకోండి. వీళ్ళందరూ ఎప్పుడో చెప్పున్నారు, మేము ఇట్లా డిప్రెషన్ గురై ఉన్నాం, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము అనేసి. 6 ఏళ్ల పాపను తీసుకొని వచ్చారు. ఆ పాప వాట్ ఈస్ డిప్రెషన్, హౌ టు డై అనేది యూట్యూబ్లో అమ్మాయి గూగుల్ చేసి, ఎప్పుడైతే మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో మీరు దేని ద్వారా మీకు ఆ సిమ్టమ్స్ వచ్చినాయో, డిప్రెషన్ వచ్చిందో ఆ ఆలోచనని తగ్గిస్తారు. ఫస్ట్ చూసిన నా లైఫ్లో డిప్రెషన్ కేసు ఒక 3 hours ఏడ్చింది. ఎలాంటి ఏడుపు అంటే ఒక అనేసి. మనం తీసుకొని వెళ్ళి చైనాలో వదిలిపెడితే ఏమవుతుంది? అర్థం కాదు, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో అదే ఆటిజం అంటే. సో వాళ్ళ ప్రపంచం వేరేగా ఉంటుంది అనమాట. సో పాపం ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చి, అంటే మన ప్రపంచంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాదు. మీరు మహానుభావుడు సినిమా చూసారా? చూసాను. ఓసీడీలో నా చేతులు శుభ్రంగా లేవు అని నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ రాగానే నేను వెళ్ళి చేతులు కడుక్కుంటా. క్లెన్లీనెస్సే కాకుండా ఇన్ఫెక్షన్స్ గురించో, సెక్షువల్ థాట్స్ గురించో, తర్వాత క్రమ పద్ధతులు పెట్టుకోవాలనేసి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఒక 15 years బ్యాక్ ఒక మూవీ చూశాను, ఒడ్డే నవ్వింది, నా ఊపిరి అనే మూవీ ఉంది. దాంట్లో తన వైఫ్ చనిపోయి ఉంటుంది, అయినా కానీ ఆవిడ ఎప్పుడు తన పక్కనే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు ఫీల్ అయ్యి అతను ఎప్పుడు ప్రవర్తిస్తుంటాడు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, స్కిజోఫ్రీనియా. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. అతను కంప్లైంట్ ఏంటి అంటే తన బాడీ వైబ్రేట్ అవుతుంది. ఎలా వైబ్రేట్ అవుతుందంటే అతను చూపించాడు ఇలాగా అవుతుంది అనేసి. మా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మేము నిద్రపోతున్నప్పుడు నా స్పైనల్ కార్డ్లో ఒక చిన్న మెషిన్ అమర్చేసి వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక 200 to 300 kilometers అవే ఉన్నాను, బట్ స్టిల్ దే కెన్ ఆపరేట్ మీ. ఇప్పుడు కొంతమంది మేము హిప్నటైజ్ చేసి పిల్లల్ని బాగా చదివిస్తాము, వాళ్ళకి మంచి మార్కులు తెప్పిస్తాము అంటే అది వాస్తవం కాదు. మోస్ట్లీ వాళ్ళ ఐక్యూ బట్టి, వాళ్ళ తెలివితేటలు బట్టే పిల్లలు బాగా చదవడము, మంచి మార్కులు తెచ్చుకోవడం అవుతుంది. ఒక డ్రగ్ అడిక్షన్ వల్ల ఒక మనిషి పర్మనెంట్ చేంజెస్ వస్తాయి అనేది రియలైజ్ అవ్వట్లేదు. ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల సొసైటీలో రెస్పెక్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గంజాయి, ఆల్కహాల్ కంటే కూడా ఈ మొబైల్ అడిక్షన్ అనేది చాలా సివియర్గా ఉంది. దేర్ వాజ్ వన్ కేస్, దాంట్లో ఏంటంటే ఆ పిల్లవాడు సొంతంగా మాట్లాడుకోవటము, భయపడటము, ఫోన్ తీసుకుంటే వాళ్ళ అమ్మ పేడ కోసేసాడు. పోర్నోగ్రఫీ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్, అలాగే రాబోయే కాలంలో వాళ్ళ దాంపత్య జీవితం కూడా దెబ్బతింటుంది. Hi everyone, this is Jay Prakash and welcome to my first podcast. See, I'm super excited to take you on this journey where we will discuss concepts like education, mental health, personal growth, legalities, cybercrime and so on. ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి నాకు 2 persons హెల్ప్ చేశారు. ఒకరు వచ్చేసి నా ఫిజిక్స్ లెక్చరర్ అండ్ రెడ్ చెరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు. సార్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మనిషి జీవితంలో మనసు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దాకా మానసిక సమస్యలు మరియు ఎమోషన్స్ని కంట్రోల్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 100 మందికి జీవితంపై నమ్మకం కలిగించి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యల నుండి బయటపడేలా చేసిన డాక్టర్ అనుపమ గారు నా సెకండ్ పిల్లర్ అండ్ షీఈస్ ద ఫస్ట్ గెస్ట్ ఫర్ దిస్ పోడ్కాస్ట్ ఆల్సో. హాయ్ మేడం, వెల్కమ్ టు మై ఫస్ట్ పోడ్కాస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రకాష్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను మేడం. ఓకే, అది మీ ఫేస్లో బాగా కనిపిస్తుంది అండ్ యు ఆర్ లుకింగ్ బ్రైట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఆన్లైన్లో IIT JEE క్లాసెస్ తీసుకుంటున్నాను. వండర్ఫుల్. ప్లస్ ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేశాను, అంతా మీ ప్రోత్సాహంతోనే. వెరీ గుడ్. సో నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మేడం, యాక్చువల్గా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ అనుపమ అని చూశాను, పక్కన సైకియాట్రిస్ట్ అని ఉన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్లినికల్ సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు ప్రకాష్. ఎందుకంటే సొసైటీలో చాలా మందికి ఈ క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే క్లినికల్ సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి అందరూ ఒకటే అనుకుంటారు. సో క్లినికల్ సైకియాట్రిస్ట్ అంటే ఎవరంటే MBBS చదివి తర్వాత 2 years డిప్లొమా ఇన్ సైకియాట్రీ కానీ 3 years
పీజీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకియాట్రీ కానీ చేసిన వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు. ఓకే. అలా కాకుండా క్లినికల్ సైకాలజిస్ట్ అంటే బిఎస్సి సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ, ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ చేసి వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ అంటారు. ఓకే. సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఎవరంటే మామూలుగా ఒక బిఎస్సి సైకాలజీనో బిఏనో సైకాలజీ చేసుకొని తర్వాత ఒక ఎంఏ ఎంఎస్సి సైకాలజీ చేసుకొని తర్వాత వాళ్ళు జనరల్గా సైకాలజీ సబ్జెక్ట్స్ అన్నిట్లోనూ నిష్ణాతులు అవుతూ ఉంటారు. వాళ్ళని సైకాలజిస్టులు అంటారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్కి డిఫరెన్స్, క్లినికల్ సైకాలజిస్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి ఒక లైసెన్స్ అనేది ఇస్తారు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక లైసెన్స్ నెంబర్ ఇస్తారనమాట. అదే ఒక సైకాలజిస్ట్కి అలాంటి నెంబర్ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్ అనేవాళ్ళు హాస్పిటల్ సెటప్లో బాగా వర్క్ చేస్తారు. సైకాలజిస్టులు అనేవాళ్ళు జనరల్గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవే పెద్ద డిఫరెన్సెస్. దీనికి మించి ఇంక పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. బట్ సైకియాట్రిస్ట్కి క్లినికల్ సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్లో మెడిసిన్స్ ఇవ్వరు, వేరే సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు మెడిసిన్స్ ఇస్తారనమాట. క్లినికల్ సైకాలజిస్ట్ కానీ థెరపీస్ ఇస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్ కొన్ని టెస్ట్లు అంటే సైకోమెట్రీ అంటారు, వీళ్ళు మాత్రమే చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఐక్యూ టెస్టులు చేయడానికి కానీ వీళ్ళు చేసిన టెస్టుల్లోంచి వచ్చిన రిజల్ట్స్ ద్వారా తయారైన రిపోర్ట్స్ అవి మాత్రమే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే కోర్టులలో కూడా కొన్ని రిపోర్ట్స్ వీళ్ళు ఇచ్చినవి మాత్రమే వ్యాలిడ్ అన్నమాట. అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇస్తే దే ఆర్ వ్యాలిడ్. ఓకే, అది డిఫరెన్స్. ఒక సైకాలజిస్ట్ ఒక మనిషిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు? సొసైటీలో సైకాలజిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ఓకే, సైకాలజిస్ట్ అనేవాళ్ళు సొసైటీలో దే ప్లే ఏ వెరీ మేజర్ రోల్. ఓకే, ఎందుకు అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా స్టిగ్మా ఫీల్ అవుతారు. అంటే వెళ్తే మేము పిచ్చోళ్ళమా, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనేది చాలా ఉంటుంది. అదే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం పదమ్మా అంటే ఒక లెవెల్ వరకు వెళ్తారు. సో ఒక సైకాలజిస్ట్కి ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. సొసైటీలో ఉండే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికైతేనేమి, ట్రైన్ చేయడానికైతేనేమి, ట్రీట్మెంట్ ఇవ్వడానికైతేనేమి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో మనము కోవిడ్ చూసాం. అది ఒక పాండమిక్, అందరికి కనిపించింది. ఆ పాండమిక్ సిమ్టమ్స్ అన్ని బయటకు కనిపించినాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళని కోల్పోయాం కదా. కానీ మనకు కనిపించిన పాండమిక్ ఏంటి అంటే డిప్రెషన్. చాప కింద నీరులాగా అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒకళ్ళు కనీసం డిప్రెషన్ గురైన వాళ్ళు ఉంటారు. కానీ మనకు తెలియదు. బాగా సివియర్గా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ పనితీరు దెబ్బతిని, వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతిని, రిలేషన్షిప్స్ దెబ్బతిని, ఇవన్నీ అయిన తర్వాత కానీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. అంతెందుకు మీరు కూడా ఉన్నారు, దానికి కూడా మీరు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళే. సో తర్వాత రియలైజ్ అయ్యి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అలాగ రియలైజ్ అయ్యి సైకియాట్రిస్ట్ దగ్గర కానీ, సైకాలజిస్ట్ దగ్గర కానీ, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళడం తప్పు లేదు. ఇది ఒక డయాబెటీస్ ఎట్లాగో లేకపోతే ఒక హైపర్ టెన్షన్ ఎట్లాగో అలాగే ఒక సైకియాట్రీ ప్రాబ్లం కానీ సైకలాజికల్ ప్రాబ్లం కానీ నార్మల్గా అందరికీ వచ్చేదే. దీని ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది అనేసి రియలైజ్ చేయించే బాధ్యత ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఉంటుంది. సో దే ప్లే ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ ఎడ్యుకేటింగ్ ద పాపులేషన్ అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఇవి ప్రజలకు రీచ్ అయితే చాలామంది ఎడ్యుకేట్ అవుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనుషుల్లో అంటే ప్రజల్లో వాళ్ళకి డిప్రెషన్ అనేది కామన్గా వస్తుంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే నేను కూడా వెళ్ళి ట్రీట్ చేయించుకోవచ్చు అనే ఒక అవగాహన కలిగినప్పుడు చాలా మంది ధైర్యంగా వెళ్తారు. ఎంతో మంది ఎందుకు ఇప్పుడు సినిమా యాక్టర్సే చాలా మంది చెప్పున్నారు మేము డిప్రెషన్ గురయ్యి ఉన్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పడుకొని తీసుకోండి, లేకపోతే శృతి హాసన్ తీసుకోండి, వీళ్ళందరూ ఎప్పుడో చెప్పున్నారు మేము ఇట్లా డిప్రెషన్ గురయ్యి ఉన్నాము, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము అనేసి. సో ఇలాగ ముందుకి వాళ్ళు రావడమే కాకుండా మీలాంటి యూట్యూబర్స్ అలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు అవి ప్రజల్లోకి చేరినప్పుడు వాళ్ళకి అవగాహన కానీ కలిగిస్తే ఖచ్చితంగా
దీన్ని మనం ఆపగలిగి అలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా డాక్టర్స్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల తిరిగి వాళ్ళ లైఫ్లో ప్రశాంతతను తెచ్చుకోవటము, కుటుంబంలో సంతోషం తెచ్చుకోవడంలో సఫలీకృతం అవుతారు. మేడం, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు డిప్రెషన్ అనే వర్డ్ చాలాసార్లు యూజ్ చేశారు. నేను చిన్నపిల్లల్లో కూడా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నేను డిప్రెషన్లో నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్తున్నారు, హౌస్ వైఫ్స్ చెప్తున్నారు, ప్రొఫెషనల్స్ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు డిప్రెషన్ అని వాడుతున్నారు. అసలు యాక్చువల్గా డిప్రెషన్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, మీకు డిప్రెషన్లోకి వెళ్తున్నాను లేకపోతే డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పే వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ అయ్యారు. ఒకప్పుడు లైటర్ వేలో చెప్పేవాళ్ళు, అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో అట్లాగా నేను డిప్రెషన్లోకి వెళ్తున్నానంటే వెళ్ళి త్వరగా వచ్చా అనేవాళ్ళు అంట. ఓకే, అనుకోని అంత అవేర్నెస్ లేకుండా ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా తెలుస్తుంది. మీరు నమ్ముతారా లేదో, నా దగ్గరికి ఒక 6 ఏళ్ల పాపని తీసుకొని వచ్చారు. ఆ పాప వాట్ ఈస్ డిప్రెషన్, హౌ టు డై అనేది యూట్యూబ్లో అమ్మాయి గూగుల్ చేసింది. 6 years ఓల్డ్ పాప. ఎందుకు తీసుకొచ్చింది అంటే ఆ అమ్మాయి కారణాలు ఏమి లేవు. ఆ అమ్మాయికి నేను దిగులుగా ఉన్నాను, నాకు బాధగా ఉంది అని అనిపించిందంట. సో ఈ 2 చాలా ముఖ్యమైన సిమ్టమ్స్ డిప్రెషన్కి. దిగులు, బాధ. అంత చిన్న పాపకు అంత దిగులేమొచ్చిందో, అంత డిప్రెషన్, అంత బాధ ఏమొచ్చిందో తెలియదు. బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. ఆ పాపకు అంత 6 years ఓల్డ్ పాప. సో డిప్రెషన్కి ఇంత ఏజ్ అంత ఏజ్ అని ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసుల వరకు ఎవరికైనా రావచ్చు డిప్రెషన్. సరేనా? సో మీరు అడిగినట్టు డిప్రెషన్ అంటే ఏంటి అంటే అది ఒక సైకియాట్రీ ప్రాబ్లం. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో మామూలుగా మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే దిగులుగా ఉండడం, బాధపడుతూ ఉండటం, వర్రీ అవ్వటం, తర్వాత ఏడుపు రావటము, ఎప్పుడు డల్గా ఉండటము. ఇవి కాకుండా హోప్లెస్నెస్ అంటారు, అంటే దేని మీద ఆశ లేకపోవటము. తర్వాత హెల్ప్లెస్నెస్ అంటారు, అంటే నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు లేరు అని అనుకోవటము. అలాగే వర్త్లెస్నెస్ అంటే మనము నేను దేనికి పనికిరాను అనేసో, లేకపోతే నేను వేస్ట్ అనేసో ఇట్లాగా అనుకోవడం అనమాట. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని దెబ్బతింటాయి, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతింటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి మేజర్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవి కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించటము, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ రావటము, ఎప్పుడు ఏడుస్తూ ఉండటము, ఎప్పుడు పడుకొని ఉండటము, ఇలా జరుగుతుంది. ఇలా కొంతకాలం అట్లాగే ఉండి అది ఒక హ్యాబిట్ లాగా కూడా అయిపోతుంది అనమాట. అప్పుడు నాకు ఏమీ చేతకా చేయటము, నా వల్ల నేను చేయలేను, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకొక ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరితో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు, ఏ పని చేయాలన్నా టయర్డ్గా ఉంటుంది. ఇవన్నీ ఉంటుందన్నమాట. వీటితో పాటు ఆడవాళ్ళకి ఎక్కువగా సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కలిపి డిప్రెషన్ అంటారు. దీనికి మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే సెల్ఫ్ రేటెడ్ స్కేల్స్ ఉంటాయి. అంటే మీకు మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, దాని గురించి ఇంకొక సెషన్లో మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఇవి ఎప్పుడైతే మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని తెలిసిందో ఖచ్చితంగా ఒక నెంబర్ తర్వాత క్లినికల్ డిప్రెషన్ అనేసి అన్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మందులు పెడతారు, ఖచ్చితంగా మీకు డిప్రెషన్ అనేది సిమ్టమ్స్ తగ్గుతాయి. బట్ ఎప్పుడైతే మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో మీరు దేని ద్వారా మీకు ఆ సిమ్టమ్స్ వచ్చినాయో, డిప్రెషన్ వచ్చిందో ఆ ఆలోచనని తగ్గిస్తారు, అంటే మూలాలని కట్ చేస్తారు అనమాట. వితౌట్ మెడిసిన్ క్లినికల్ సైకాలజిస్ట్ మూలాలని తీస్తారు, రూట్ కాజెస్ తీస్తారు. అప్పుడు ఆ మందులు బాగా పనిచేసి త్వరితగతిగా మీకు ఆ ట్రీట్మెంట్ జరిగి త్వరగా ఆ మందులు ఆపేసుకొని మీరు జనజీవన స్రవంతిలో త్వరగా కలిసిపోయి మీ లైఫ్ని మళ్ళీ మీరు రొటీన్గా మళ్ళీ
జరుపుకోవచ్చు అనమాట. అందుకనేసి ఎప్పుడూ కూడా ట్రీట్మెంట్ అనేది ఒక ఫార్మకలాజికల్ అంటే మందులు ప్లస్ సైకోథెరపీ రెండు కలిపి చేసుకుంటే కొన్నిటికి ట్రీట్మెంట్ త్వరగా జరుగుతుంది, మీలో ఇంప్రూవ్మెంట్ బాగా జరుగుతుంది అనమాట. కొన్నిటికి అవసరమైనప్పుడు ఓన్లీ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఒకటే తీసుకున్నా కూడా సరిపోతుంది. బట్ కొన్నిటికి మాత్రం మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి. అది ఇది సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఎలా ఐడెంటిఫై చేయడం అంటే డిప్రెషన్లో ఉన్నాడు అని ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికనేసి ఇప్పుడు మామూలుగా నా దగ్గరికి వచ్చినప్పుడే వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అంటారు. అలాగే నేను ఫస్ట్ చూసిన నా లైఫ్లో డిప్రెషన్ కేసు ఆవిడని చూసి నాకు ఏడుపు వచ్చేసింది. ఓకే. ఇంటికి వెళ్ళి నేను ఒక 1 hour ఏడ్చా. అంటే అంత ఇన్ఫెక్షియస్గా ఉందన్నమాట ఆమె ఏడుపు. ఓకే. నా దగ్గర ఆమె లిటరల్గా ఒక 3 hours ఏడ్చింది. ఎలాంటి ఏడుపు అంటే ఒక అనేసి కంట్లోంచి నీళ్లు రావు, కానీ అదేంటో ఒక చెప్పలేని ఏడుపు అనమాట. మాట్లాడుతూనే ఉంటుంది అనేసి ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అంత కళ్ళలో నీళ్ళు రావు, అంత హార్బుల్ ఏడుపు, అంత బాధ నేను ఎప్పుడు చూడలేదు. కనుక్కుంటే ఆమె షీ వాజ్ లైక్ 65 years old లేడీ అనమాట. పాపం ఏంటి అంటే పిల్లలు యుఎస్లో ఉన్నారు, లోన్లీనెస్, నెక్స్ట్ నాకేమన్నా అయితే ఎవరు చూసుకుంటారు నన్ను, లేకపోతే నాకేమన్నా అయితే నా భర్తను ఎవరు చూసుకుంటారు. చిన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని బాగా సెటిల్ చేయించాలి, అమెరికాలో సెటిల్ చేయించాలి అనుకుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందరూ అక్కడ ఉండిపోయారు, ఇప్పుడు వాళ్ళు తిరిగి రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఈ ప్రాసెస్లో అందరికీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళకి డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉండేది దీనివల్లని. పిల్లలు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉంటాము, మాకేమైపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఫైనల్ చూసుకోవడానికన్నా ఉంటారో, వాళ్ళు వస్తారో రారో, లేకపోతే మేము అనాథల్లాగా అయిపోతామేమో. ఇవి నా దగ్గరకు వచ్చిన చాలా కేసెస్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అది సో ఇవి కాకుండా నెక్స్ట్ కాలేజ్ పిల్లలు ఎక్కువ అకాడమిక్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, లేకపోతే పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు అట్లున్నారు, మేము అట్లా లేము అనేసి. అట్లాగే స్కూల్లో పిల్లలు కాంపిటేటివ్నెస్ వల్ల దానికి తగినట్టుగా పార్టిసిపేట్ చేయలేకపోవటం వల్ల, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ వల్ల, అనుకున్నవి సాధించుకోలేకపోయామనేసి, జాబ్ స్ట్రెస్ వల్ల, అట్లా రకరకాల కారణాల వల్ల ఎక్కువ శాతం డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో ఏ మనిషి అయినా కూడా నేను గమనించింది ఫస్ట్ వెళ్ళేది కొంచెం యాంగ్జైటీలో ఉంటారు. ఆ యాంగ్జైటీలో నుంచి ప్రయాణం చేస్తూ 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 నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. మేడం, ఒక మనిషి పుట్టినప్పటి నుండి అతను జీవితకాలం కంప్లీట్ అయ్యేలోపు ఈ డిప్రెషన్ కాకుండా ఇంకేమైనా మానసిక సమస్య వచ్చే ఛాన్స్ ఉందా? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మనకి ప్రతి శరీర భాగానికి ఏమేమి జబ్బులు వస్తాయి అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనుకోండి, హార్ట్ అటాక్. లివర్ అనుకోండి, సిర్రోసిస్ అనో జాండీస్ అనో వస్తుంది. అలాగే కిడ్నీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేసో, లేకపోతే కిడ్నీ స్టోన్స్ అనేసో అని చెప్తారు. లంగ్స్ అంటే న్యూమోనియా అనేసో, ఇంకోటేదో అని చెప్తారు. ఇంటెస్టైన్స్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లం, ఏదో కొంచెం ఐడియా ఉంది. బట్ బ్రెయిన్ అనే దానికి అది హార్డ్వేర్ అయితే మన బిహేవియర్ కానీ మన మాట్లాడే విధానం ఇవన్నీ దాని సాఫ్ట్వేర్ లేదా దాని మానిటర్ అనుకోవచ్చు. సో బ్రెయిన్ అనేది హార్డ్వేర్ అయితే మన మనసు కానీ లేకపోతే మన థాట్స్ కానీ ఇవన్నీ మన సాఫ్ట్వేర్ కింద చెప్పచ్చు అనమాట. ఓకే. సో అది చాలా మిస్టికల్ అంటారు. అంటే అది ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. అందుకని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చాలా కాలం వరకు తెలియలేదు. బట్ ఫైనల్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ని ఆర్ మానసిక సమస్యల్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నారు. దాన్ని జనాలకు అర్థమయ్యేలాగా న్యూరాటిక్ అండ్ సైకాటిక్ అనేసి అనుకోవచ్చు. సైకాటిక్ అనుకోవచ్చు. అంటే
సింపుల్గా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ సంబంధించినవి, ఇట్లాంటి వాటి న్యూరాటిక్ అంటారు. అలాగే స్కిజోఫ్రీనియా అని ఒకటి ఉంది, తర్వాత డెల్యూషనల్ డిజార్డర్స్ అని ఉన్నాయి. వీటికి సంబంధించినవి కొంచెం హ్యాండిల్ చేయడానికి కష్టంగా ఉండే వాటిని సైకాటిక్ డిజార్డర్స్ అంటారు. తర్వాత ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత రకరకాలుగా డివైడ్ చేసుకున్నారనమాట. దాంట్లో ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ రిలేటెడ్ ఒకటి, తర్వాత డ్రగ్స్కి రిలేటెడ్ ఒకటి, తర్వాత యాంగ్జైటీ రిలేటెడ్ ఒకటి, తర్వాత ఈ స్కిజోఫ్రీనియా ఇలాంటి వాటిని ఒక భాగంగాను, తర్వాత చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఒక భాగంగాను, పర్సనాలిటీ డిజార్డర్స్ ఒక భాగంగాను, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ అట్లాంటి వాటిని ఒక భాగంగాను, తర్వాత ఆటిజము ఇట్లాంటి వాటిని ఒక భాగంగాను, అట్లా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అట్లాంటి చూసుకుంటే మనకి మీరు పెద్దవాళ్ళల్లో డిమెన్షియా, ఆల్జిమర్స్ ఇలాంటివి ఉంటాయి. సో అది బ్రెయిన్కి దెబ్బ పడుతుంది, అంటే బ్రెయిన్లో చిన్న చిన్న ప్లేసెస్లో అట్లాగంతా కొంచెం అట్రోఫీ అట్లాంటివన్నీ అంటారు. అంటే అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి మతిమరుపు లేకపోతే అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత డ్రగ్ అడిక్షను, ఆల్కహాల్ అడిక్షను ఇలాంటివి జరుగుతున్నప్పుడు దానికి కూడా సైకియాట్రిస్ట్ కానీ వాళ్ళు మందులు ఇస్తారు, క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళు థెరపీస్ అవన్నీ ఇస్తారు. ఆ తర్వాత యాంగ్జైటీ మనకు తెలిసిందే, రెగ్యులర్గా చాలామంది లైఫ్లో ఎప్పుడో ఏదో ఒక టైంలో యాంగ్జైటీ అనేది ఫీల్ అయిన వాళ్ళ ప్రపంచంలో అందరికీ ఎప్పుడో ఒక టైంలో ఫీల్ అయి ఉంటుంది. మీరు ఫీల్ అయ్యి ఉంటారు, నేను ఫీల్ అయి ఉంటాను. ఇలా కాకుండా ఇంకొక విధంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చిన్న పిల్లల్ని తీసుకున్నారంటే పుట్టిన వెంటనే పిల్లవాడు కానీ పాప కానీ ఏడవాలి. అది ఏడవలేదంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక ఐక్యూ లోపం రావడం, అంటే ఇంటెలిజెన్స్ లోపం రావడం కానీ డెవలప్మెంటల్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతాయి. సో యాజ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్ అక్కడి నుంచి వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఎంత ఉంది, వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ తెలివి ఎంత ఉంది, అవన్నీ క్లినికల్ సైకాలజిస్ట్ చూస్తారనమాట. చూసి ఒకవేళ అవి తక్కువగా ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఐక్యూ టెస్టులు చేసి ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేసి దాన్ని వాళ్ళకి పేరెంట్స్కి ఇస్తే పేరెంట్స్ తీసుకుని వెళ్ళి మీ సేవలో వాటిలో అప్లై చేసుకోవాలి. తర్వాత సదరం అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, గవర్నమెంట్ వాళ్ళ హాస్పిటల్స్లో ఉంటుంది, జీజీహెచ్లో వాళ్ళు ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికెట్ ఇస్తే అక్కడ వాళ్ళకి డిజబిలిటీ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ ద్వారా పిల్లలకి ఐక్యూలో ఉండే వాళ్ళకి లేదా డిజబిలిటీ ఉండే వాళ్ళకి ఒక పెన్షన్ అనేది ఇస్తారనమాట. పెన్షన్ మాకు పెన్షన్ ఎందుకండి, మేము ఉన్నోళ్ళమే కదా అనుకుంటే దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ అయింది, ఏదైనా ఇబ్బంది అయ్యింది, ఇదిగో బాబు మా బాబుకి కానీ మా పాపకు కానీ ఇది ప్రాబ్లం ఉంది అని మనం చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక డిజబిలిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేయించుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఇది చాలా మందికి తెలియదు. సో దీని తర్వాత కొంతమంది పిల్లలు తెలివి బాగానే ఉంటుంది, కానీ సిని ఇన్వర్టెడ్ సి గాను, బిని డి గాను, పిని ఇన్వర్టెడ్ క్యూ గాను ఇలాగంతా రాస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీ అంటారు. టెక్నికల్ టర్మ్స్ వచ్చి డిస్లెక్సియా, డిస్కాల్క్లియా, అంటే మ్యాథ్స్ అయితే డిస్కాల్క్లియా అంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనము టెస్టింగ్ చేసి సర్టిఫికెట్ ఇస్తాం. అలాంటి పిల్లలకి, అంటే తారే జమీన్ పే సినిమా చూసే ఉంటారు కదా మీరు, అట్లాంటి పిల్లలకి మనము స్క్రైబ్స్ని పెట్టుకోవడం కోసం ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇలాంటి పిల్లలందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల పిల్లలందరూ వీళ్ళని ఎక్కిరించవచ్చు, లేకపోతే వీళ్ళే కొంచెము ప్రెషర్గా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే పిల్లల్ని ఎవరినైనా బుల్లీ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పిల్లలు బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. వాటికి కూడా బిహేవియరల్ థెరపీ అని చెప్పేసి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇలాంటివన్నీ మనం చేసి పిల్లల్ని మళ్ళీ నార్మల్ స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావచ్చు.
ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకొంచెం అడాలసెంట్ పెరుగుతున్నప్పుడు, పియర్ ప్రెషర్స్ పెరిగినప్పుడు, లేదు ఒక జాబ్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతారు. అట్లాంటప్పుడు కూడా మనము క్లినికల్ సైకాలజీ వాళ్ళ సేవలను ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మన మొహమాట పడకుండా ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళి వాళ్ళకు ఉండే సమస్యలు మాట్లాడుకొని అవసరమైతే మెడిసినో లేకపోతే థెరపీనో తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారనమాట. మీరు అంజలి సినిమా చూసారు కదా? చూసాను. పాప, చిన్న పాప ఉంటుంది. ఆ పాప వాళ్ళ అమ్మని రిలేట్ చేసుకోలేదు, అమ్మ అనలేదు, మాట్లాడలేదు. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, సో అలాంటి వాళ్ళని కూడా బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళని ట్రీట్ చేస్తారు. అంటే నార్మల్ అవుతుంది అని కాదు. ఎంతోమంది ఏం చేస్తారంటే ఈ మీ ద్వారా, మీ పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఎంతోమంది మభ్య పెడతారు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలకి ఎట్లయినా బాగైతే బాగుండు అని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు. కానీ వీళ్ళని నార్మల్సీ తేవడానికి చాలా కష్టం. సివియర్ కేసెస్ అయితే నార్మల్సీ ఖచ్చితంగా రాదు. ఓకే మేడం. నాకు తెలిసి ఎంతో మంది పేరెంట్స్ 2 lakhs per month ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు నార్మల్సీకి రారు. సో ఆటిజం లో బయట తీసుకురావడం డిఫికల్ట్. అదేదన్నా మైల్డ్ గా అట్లా ఏదన్నా ఉంటే కొంచెం తీసుకొని రావచ్చు, కానీ బట్ సివియర్ కేసెస్లో అయితే వాళ్ళు రాలేరు అనమాట. డిఫికల్ట్ గానే ఉంటుంది. సో ఆ ఆటిజం అనే దాంట్లో కూడా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళి చైనాలో వదిలిపెడితే ఏమవుతుంది? మనకేం అర్థం కాదు, కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. సో అదే ఆటిజం అంటే. సో వాళ్ళ ప్రపంచం వేరేగా ఉంటుంది అనమాట. సో పాపం ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చి అంటే మన ప్రపంచంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో దే విల్ బి ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. అంతే, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఓకే, అంటే ఏంటి అంటే వీళ్ళకి అటెన్షన్ ఉండదు, స్పాన్ ఆఫ్ అటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో అటెన్షన్ డెఫిసిట్. హైపర్ యాక్టివ్ అంటే ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఇలా ఉండరు. చేతులు నలుపుకుంటూ ఉండటము, కాళ్ళు తిప్పుకుంటూ ఉండటము, చైర్ నటు ఇటు కదిపిస్తూ ఉండటము, ఇట్లా ఏదన్నా కొడతా ఉండటము, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక చోట కూర్చోవాలి అంటే కూర్చోలేరు, ఎగురుతూ ఉంటారు. అంటే మామూలుగా చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు వీడేమన్నా మోటార్ మింగేసాడా ఏంటి అనేసి, ఆ లెవెల్లో ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఏదో పని కదులుతూ చేస్తూనే ఉంటారు. వీళ్ళు తెలివిగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ హైపర్ యాక్టివ్నెస్ వల్ల, అటెన్షన్ ఒక దాని మీద పెట్టలేకపోవడం వల్ల చదువులో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ఏదైనా చెప్తే కూడా వాళ్ళు అంతగా వినలేరు. సో కొంచెం బ్యాక్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళకి థెరపీస్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ అవన్నీ ఇవ్వడం వల్ల చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. అది తర్వాత ఇవి కాకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ వలనైతేనేమి, లేకపోతే పేరెంటింగ్ సరిగ్గా లేకపోవడం వలనైతేనేమి, లేకపోతే పేరెంట్స్ ఇద్దరికి ఉండే చిన్న చిన్న గొడవల వల్ల కానీ, పెద్ద గొడవల వల్ల కానీ చాలాసార్లు పిల్లలు బెదిరిపోయి ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అపోజిషనల్ డీవియన్ బిహేవియర్ అనేది వస్తుంది. అంటే తల్లిదండ్రుల మాట వినరు. అది నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే కాండక్ట్ డిజార్డర్ కింద వస్తుంది. అంటే మొత్తానికి ఇంక వాళ్ళు నెమ్మదిగా స్ట్రీమ్ లైన్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అది యాంటీ సోషల్ పర్సనాలిటీ కింద వచ్చేస్తారనమాట. సో ఆ అపోజిషనల్ డీవియన్ బిహేవియర్ దగ్గర ఉన్నప్పుడే తల్లిదండ్రులు తెలుసుకొని రియలైజ్ అయ్యి వాళ్ళని మళ్ళీ నార్మల్సీకి తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నించటము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనలు మార్చుకొని ముఖ్యంగా తండ్రి ఈ దీంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాడు కాబట్టి ఆయన పద్ధతుల్ని మార్చుకొని ఆయన కరెక్ట్గా బిహేవ్ చేసి ఇంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే పిల్లలు నార్మల్సీకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే తల్లి ఎప్పుడూ ఉంటుంది, బట్ తండ్రి కూడా ఒక మేజర్ రోల్ కానీ ప్లే చేయగలిగితే దట్ వుడ్ బి వండర్ఫుల్. అది. సో నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఇవి చిన్న పిల్లల్లో ఉంటాయి. ఇవి కాకుండా పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. పర్సనాలిటీ డిజార్డర్స్లో
చెప్పుకోదగ్గ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు నేను న్యూరాటిక్, సైకాటిక్ అని చెప్పాను కదా, ఈ మధ్యలో ఉంటారు అనమాట వీళ్ళు ఎమోషనల్లీ చాలా అన్స్టేబుల్ గా ఉంటారు. ఈ నిమిషమే ప్రకాష్ 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 అంటారు, నెక్స్ట్ టైం ఎవరో పో అంటారు. ఆ లెవెల్లో ఉంటారన్నమాట. హై ఎమోషన్ లేకుంటే లో ఎమోషన్, అన్స్టేబుల్ గా ఉంటారు. ఎప్పుడు ఎలాగ ఉంటారో తెలియదు. సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి, థ్రెటనింగ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఈ కోసేసుకోవడం, సెల్ఫ్ హార్మింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అనేది అంటారు. అది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది ఎందుకు అంటే వాళ్ళ లోపల ఉండే ఒక ఖాళీతనాన్ని, ఆ ఎంటీనెస్ని పూరించుకోవడానికి కూడా, ఆ పెయిన్ని అణగదొక్కుకోవడానికి కూడా కోసుకుంటారనమాట ఒక్కొక్కసారి. తర్వాత ఒంటరితనం ఉంటుంది. ఏ రిలేషన్షిప్ని వాళ్ళు స్టేబుల్గా మెయింటైన్ చేయలేరు. అది ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయలేరు. 1-2 పోలీస్ కేసులు కూడా ఉంటే ఉండొచ్చు. సో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారనమాట. అండ్ మోర్ వాళ్ళు ప్రేమకి ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. సో ఈజీగా ప్రేమలో పడిపోతారు, అంతే ఈజీగా ప్రేమలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు, ఇట్లంతా ఉంటారు. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. సో ఇవి మనము మామూలుగా రెగ్యులర్గా చూసే కేసెస్ అన్నమాట. ఈ కాలంలో ఎక్కువ అవుతున్న కేసెస్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అని ఒకటి ఉంది. వీళ్ళు ఎక్కువగా మనం చూసేది పొలిటీషియన్స్లోను, సినిమా యాక్టర్స్లోను అట్లంతా ఉంటారనమాట. ఆ తర్వాత అనన్కాస్టిక్ పర్సనాలిటీ అని ఉంటుంది. ఇది చాలా మందికి ఉంటుంది, తెలీదు. దీన్ని ఓసిపిడి పర్సనాలిటీ అని కూడా అంటారు. ఓసిపిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే ఓసిడి దాకా రీచ్ అవ్వదు, కానీ కొంచెం ఆ పర్సనాలిటీ ట్రేట్స్లో అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓసిడి అంటే ఓసిపిసిడి అని చెప్పారు. చెప్తాను నేను. సో ఓసిపిడి అనేది ఇప్పుడు మీరు ఒక యాంగ్జైటీ స్కేల్ తీసుకున్నారు అంటే ఫస్ట్ జనరలైజ్డ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది, ప్యానిక్ అటాక్స్ అనేది ఉంటుంది, ఫోబియాస్ అనేది ఉంటుంది. ఆ చివర్లో వచ్చేది ఓసిడి అన్నమాట. ఆ ఓసిడి నుంచి తర్వాత నెక్స్ట్ మళ్ళీ సివియారిటీ పెరుగుతూ ఉంటాయి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్లో. సో ఓసిడిలో ఏంటంటే రిపీటెడ్ థాట్స్ ఉంటాయి. అంటే మనకి పెద్దవాళ్ళు మన పూర్వకాలం చెప్పేవాళ్ళు చాదస్త పనులు చేస్తున్నాడు, చాదస్తంగా మాట్లాడుతున్నాడు అనేసి. అదే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహానుభావుడు సినిమా చూసారా? చూసాను. అదే వన్ ఆఫ్ ది పార్టీస్ ఆ సినిమా అన్నమాట. అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఓసిడిలో ఒక నా చేతులు శుభ్రంగా లేవు అని నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ రాగానే నేను వెళ్ళి చేతులు కడుక్కుంటా. అలాగే దాంట్లో క్లెన్లీనెస్సే కాకుండా ఇన్ఫెక్షన్స్ గురించో, సెక్షువల్ థాట్స్ గురించో, తర్వాత క్రమ పద్ధతులు పెట్టుకోవాలనేసి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వీటిల్లో నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఒక 18 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ అంతగా చదువుకోలేదు, వాళ్ళు గ్రామ దేవతలు బాగా పూజించుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ సివియర్గా పూజలు జరుగుతాయి అన్నమాట. పూజలు జరుగుతుంటే ఈ అబ్బాయి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ పూజలు చూసున్నాడు. సడన్గా ఒకరోజు ఆ అబ్బాయికి ఏమైందంటే వాళ్ళ ఊర్లో అక్కడక్కడ మనకు మైల్ రాయిలు ఉంటాయి కదా, సత్యమ్మలు అంటారు, మైల్ రాయిలు అంటారు. మనకు నార్మల్గా ఊర్లో మైల్ రాయిలు ఉంటాయి. అలాగా ఊరు మధ్యలో వాళ్ళకి ఉప్పులమ్మ తల్లి అని చెప్పేసి మైల్ రాయి లాంటి రాళ్ళు ఉన్నాయి. అది చూడంగానే అబ్బాయికి ఒక సెక్షువల్ థాట్ వచ్చింది. నార్మల్గా వచ్చింది, ఎనీ హ్యూమన్ బీయింగ్ అప్పుడప్పుడు ఏదో ఒకసారి అట్లా థాట్ వస్తూ ఉంటుంది. వెంటనే భయపడిపోయాడు అబ్బాయి. భయపడిపోయి ఇంకా తప్పు చేసేస్తున్నాను, పాపం చేసేస్తున్నాను అనుకొని వెంటనే దేవుడు దండం పెట్టేసుకొని చెంపలు కొట్టేసుకొని వెళ్ళి ఏడ్చేశాడు. అది మొదలయ్యింది అబ్బాయికి. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా అబ్బాయి
అది ఆ విగ్రహం ఆ రాయి చూడటము భయపడటము. ఓకే. చివరికి ఎంత అయిపోయిందంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఒక 6-8 రాళ్ళు ఉన్నాయంట. అందుకని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం మానేసాడు. ఇంట్లో తినటం మానేశాడు. ఒక గదిలో ఉండటం, చీకట్లో ఉండటము. అలాగా అబ్బాయి ఇంచుమించుకు 10 కేజీలు ఎంత తగ్గిపోయాడు అనమాట. ఓకే. ఒక 1 month 2 months టైంలో. అప్పుడు తీసుకొని వచ్చారు మా దగ్గరికి. తీసుకొని వస్తే నేను ఆ ఫోటో తెప్పించాను. మాకు ERP అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అని ఉంటుంది. ఓకే. ఓకే, అంటే వీళ్ళకి ఒక మనము ఏదైతే వాళ్ళని ఇబ్బంది పెడుతుందో ఆ థాట్కి కానీ మనం దాన్ని ఎక్స్పోజ్ చేసి ఆ రెస్పాన్స్ని ప్రివెంట్ చేస్తామన్నమాట. ఓకే. సో దాన్ని ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అంటాం. అలాగా అబ్బాయికి ఆ ఫోటో తెప్పించి చూపించడం మొదలుపెట్టాం. ఓకే. అలా మొదలు పెట్టిన తర్వాత అబ్బాయికి భయం ఎక్కువైపోయి న్యాచురల్గా ఫిట్స్ వచ్చేసినాయి. సో ట్రీట్మెంట్ మధ్యలో ఫిట్స్ వచ్చేసింది. ఫిట్స్ రాగానే అబ్బాయి కొంతసేపటికి లేచాడంటే అది న్యాచురల్ ఈసీటీ అనుకోవచ్చు. ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. అట్లా అయ్యింది అబ్బాయి. హీ వాజ్ కంప్లీట్లీ ఫైన్ తర్వాత. ఓకే. అంటే అంత స్ట్రెస్ గురైపోయాడు అనమాట. గురైపోవడంతో తర్వాత ఫిట్స్ లాగా వచ్చేయటము. తర్వాత అబ్బాయి మళ్ళీ కొంతసేపటికి బాగా అవ్వటము, లేచి కూర్చోవటము, నార్మల్ అయిపోయి తర్వాత అబ్బాయి ఫొటోస్ తీసుకొని చూసాడు. ఇది వన్ ఆఫ్ ది దీంట్లో ఎక్కువ మేమేం ఎఫర్ట్ పెట్టలేదు. అబ్బాయి భయపడ్డాడు కాబట్టి అది జరిగింది. బట్ నార్మల్గా ఏంటి అంటే మాకు ఒక ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే అబ్బాయి సడన్గా ఫిట్స్ రావడం అనేది. పక్కనే మాకు సైకియాట్రిస్టులు డాక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి హెల్ప్ ఉండింది. ఇంకొక అమ్మాయికి అయితే ఇంకో పేషెంట్ వాళ్ళకైతే ఒక 150 పాయింట్లు ఉన్నాయి అట్లా. ఓకే. అంటే అడుగేస్తే భయం, వెంటనే దేవుడికి మొక్కుకోవడం, దేవుడికి కానుకలు ఇస్తానని మొక్కుకోవడం. ఓకే. నాకు తెలియకుండానే అది రిపీటెడ్గా వచ్చేస్తుంది అంటుంది అమ్మాయి. ఓకే మేడం, ఇంతకుముందు మీరు మహానుభావుడు చెప్పారు కదా. నేను ఒక 15 years బ్యాక్ ఒక మూవీ చూశాను, ఒడ్డే నవ్వింది. నా ఊపిరి అనే మూవీ ఉంటుంది. దాంట్లో తన వైఫ్ చనిపోయి ఉంటుంది. అయినా కానీ ఆవిడ ఎప్పుడు తన పక్కనే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు ఫీల్ అయ్యి అతను ఎప్పుడు ప్రవర్తిస్తుంటాడు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. స్కిజోఫ్రీనియా. నేను దాని గురించి నెక్స్ట్ మీకు చెప్పబోతూ ఉన్నాను. స్కిజోఫ్రీనియా అనేది ఏంటి అంటే అది ఒక సైకాటిక్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఏంటి అంటే ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యమైన సిమ్టమ్. అట్లాగే వాళ్ళు నా మీద ఏదో పగబడుతున్నారు లేదా ఏదో ప్లాన్ చేస్తున్నారు అనేసి, తర్వాత ఎవరో నా వెనకాల పడుతున్నారు, నాకు హాని చేయాలనుకుంటున్నారు, నాకు మాటలు వినిపిస్తున్నాయి మా ఇంట్లో. అంటే ఇవన్నీ నాకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీకు. నేను ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే మాటలు వినిపించటము, తర్వాత ఎవరో ఏదో చేస్తున్నారు అనేసి, తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పారానాయిడ్ స్కిజోఫ్రీనియా అని ఉంది. దాంట్లో వాళ్ళ పార్ట్నర్కి ఎవరితోనో అఫేర్ ఉందనేసో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇవే కాకుండా ఇంకా వాళ్ళు సెల్ఫ్ కేర్ తగ్గిపోతుంది, ఎవరితో మాట్లాడరు, అందరిని అనుమానంగా చూస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది అనమాట. ఇవి కాకుండా చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటి అంటే నా మైండ్లో ఎవరో మెషిన్ పెట్టేశారు, నా బాత్రూంలో ఎవరో మెషిన్ పెట్టారు, ఐ మీన్ వీడియో పెట్టి కెమెరా పెట్టారు, మా ఇంట్లో కెమెరా పెట్టారు, రేడియో పెట్టారు, రికార్డింగ్ పెట్టారు, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో మా మాటలు ఎవరో వింటున్నారు. దీంట్లో ఒక వన్ ఆఫ్ ది ఆడ్ కేసెస్ ఏంటంటే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. అతను కంప్లైంట్ ఏంటి అంటే తన బాడీ వైబ్రేట్ అవుతుంది. ఎలా వైబ్రేట్ అవుతుందంటే అతను చూపించాడు ఇలాగ అవుతుంది అనేసి. ఎట్లా అవుతుంది అనేసి అడిగాను నేను. అడిగితే మా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు మేము నిద్రపోతున్నప్పుడు నా స్పైనల్ కార్డ్ లో ఒక చిన్న మెషిన్ అమర్చేసి వెళ్ళారు. స్పైనల్ కార్డ్ లో మెషిన్ అమర్చేసి వెళ్ళారు. ఇప్పుడు నేను
ఒక 200 to 300 కిలోమీటర్స్ అవే ఉన్నాను, బట్ స్టిల్ దే కెన్ ఆపరేట్ మీ. ఓకే, వాళ్ళు అక్కడ తిప్పగానే ఆన్ చేయగానే నా బాడీ షేక్ అవుతుంది, నన్ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నాడు అని ఫీల్ అవుతారు అనమాట. సో ఇలాంటివి కోకొల్లలు. ఇంకొక ఆయన, వన్ ఆఫ్ ది ఫేమస్ పొలిటీషియన్, నా బ్రెయిన్లో ఒక మెషిన్ పెట్టించాడు. ఓకే, సో నా థాట్స్ అన్ని అతనికి తెలిసిపోతున్నాయి, నన్ను చంపేస్తాడు అతను, నన్ను రక్షించాలి మీరు అని చెప్పొచ్చాడు. సో అలా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా స్ట్రాంగ్ కేసెస్ అన్నిటికీ ఖచ్చితంగా మనము సైకియాట్రీ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఓన్లీ క్లినికల్ సైకాలజిస్ట్ అనేది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు, పాసిబుల్ కాదు. అది వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్సే ఉంటుంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ బాబు నీకు వచ్చేవన్నీ హాలిసినేషన్సే, అంటే భ్రమలు భ్రాంతులే అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలన్నమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చేయటము, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేయటము, ఇలాంటివన్నీ మనము చేసుకోవచ్చు. మామూలుగా ఈ పేషెంట్స్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళు చాలా వరకు డాక్టర్స్ చెప్పినవన్నీ చేస్తూ ఉంటే కొంతకాలం నార్మల్ అవుతారు, కొంతమంది ఎప్పటికీ పాపం నార్మల్ కాలేరు, స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. బట్ అంత అంటే నార్మల్ ప్రొడక్టివిటీకి రాలేరు, బట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతుంటాము, ఇలాంటివన్నీ ఉంటుందన్నమాట. సో వీటిల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పారనాయిడ్ స్కిజోఫ్రీనియాలో. దీంట్లో ఏంటి అంటే పార్ట్నర్స్ మీద అనుమానం పడుతూ ఉంటారు. భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద అనుమానం పడుతూ ఉంటారు అనమాట. ఎంత ఇదంటే దీనివల్ల పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో గొడవలు వచ్చేసి విడిపోయేంతవరకు ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అయ్యి కూడా ఉంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు భార్య అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి గందరగోళం అయ్యి మళ్ళీ మేము ఒక టెస్ట్ రన్ చేసి ఆమెకి ప్రాబ్లం ఉంది అని చెప్పి మేము చెప్పిన తర్వాత ఆయన విడుదల చేశారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళు రెగ్యులర్గా మందులు వేసుకొని అన్నీ చేస్తున్నప్పుడు థెరపీ కొంచెం వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ మందులు వేసుకోకుండా అట్లే ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. మనం యాక్చువల్గా ఈ హిప్నోటైజ్ చేసి భార్యకి భర్త పైన ప్రేమ ఉండదు, భర్తకి భార్య పైన ప్రేమ ఉండదు, ఇలా హిప్నోటైజ్ చేసి ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండే విధంగా చేయొచ్చా? అదేవిధంగా ఒక డల్ స్టూడెంట్ ఉంటాడు, అంటే స్లో లెర్నర్ ఉంటాడు, వాడిని హిప్నోటైజ్ చేసి క్లెవర్గా మార్చగలమా? అంటే వాడి చదువు పైన ఆసక్తి కలిగే విధంగా చేయొచ్చా? ఇక్కడ మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడదాం. పిల్లల విషయంలో ఏంటి అంటే స్లో లెర్నర్ని మంచి చదువుకున్న వ్యక్తిగా చెయ్యటము అనేది ఎలాగ ఉంటుంది అంటే, ఒక పోలియో వ్యక్తిని, అంటే కాళ్ళు సరిగ్గా లేని వ్యక్తిని, డిజేబుల్డ్ వ్యక్తిని తీసుకొని వచ్చి నార్మల్ పీపుల్ని వాళ్ళతో పాటు పరిగెత్తించి గోల్డ్ మెడల్ తెప్పించుకునే లాంటిది అనమాట. ఓకే, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బట్టి, వాళ్ళ ఏం చదువుకుంటున్నారు, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ బట్టి వాడు మూవ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అంతేగాని హిప్నటైజ్ చేసినంత మాత్రాన వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగిపోదు. ఓకే, సో పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు తిప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే, మనము కాకిని ఏనుగుని తీసుకొని వచ్చి పోటీ పెట్టినట్టు కాదు. ఓకే, ఇంకా ఏంటంటే అందరి తెలివులు ఒకలాగా ఉండవు. సో దాన్ని కూడా మనం ఆలోచించుకొని, తల్లిదండ్రులు కూడా ఆలోచించుకొని వాళ్ళ తెలివికి తగ్గట్టు కొంచెం పుష్ చేయొచ్చు. కానీ ఎవరైనా ఇప్పుడు కొంతమంది మేము హిప్నటైజ్ చేసి పిల్లల్ని మేము బాగా చదివిస్తాము, వాళ్ళకి మంచి మార్కులు తెప్పిస్తాము అంటే అది వాస్తవం కాదు. మోస్ట్లీ వాళ్ళ ఐక్యూ బట్టి, వాళ్ళ తెలివితేటలు బట్టే పిల్లలు బాగా చదవడము, మంచి మార్కులు తెచ్చుకోవడం అవుతుంది. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్, ఎవరు హిప్నటైజ్ కావాలన్నా కూడా ముందు వాళ్ళకి యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. నేను హిప్నటైజ్ అవ్వాలి అని నాకు ఉండాలి. అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఆ హిప్నటైజ్ అవ్వాలి అని లేకపోతే ఎవరు హిప్నటైజ్ చేయలేరు. అది హిప్నటైజ్ చేయించుకోవాలి అంటే ముందు వాళ్ళు ఎదుటి వాళ్ళకి, హిప్నటైజ్ చేసే వాళ్ళకి నేను హిప్నటైజ్ అవుతాను అని చెప్పి వాళ్ళు ఒక ఓకే చెప్పగలగాలి. అండ్ వీళ్ళు హిప్నటైజ్ అవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట.
అతను పేషెంట్ రెడీ అవుతేనే మనం హిప్నటైజ్ చేయగలుగుతాం. ఇప్పుడు టీవీలో చూపించినట్టుగానో మూవీస్లో చూపించినట్టుగానో ఇట్లంటే హిప్నటైజ్ అవ్వడం అనేది ఓకే అది అంత పాసిబుల్ కాదు. అపరిచితుడు సినిమాలో అతను హిప్నటైజ్ చూపించి అతను పాస్ట్ అంతా చెప్పగలుగుతాడు. ఆ విధంగా అంటే అతను రెడీగా ఉన్నాడు హిప్నటైజ్ అవ్వడానికి. ఓకే అతని బాధ చెప్పుకోవడానికి అతను రెడీగా ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిప్నటైజ్ అనేది ఎదుటి మనిషి రెడీగా లేకుండా చేయలేం. సో ఇప్పుడు భార్యాభర్తలైనా కూడా ఒకళ్ళు కలిసి ఉండాలి అనేసి వాళ్ళకు ఉండటము కొంచెమైనా ఒక ఇంత పర్సంటేజ్ వాళ్ళకు ఉంటేనే దాన్ని మనం ఎన్హాన్స్ చేయగలుగుతాం. ఓకే అలాగే వాళ్ళకి కూడా హిప్నటైజ్ అవ్వాలి అనేది వాళ్ళకి ఉండాలి. ఆ ఎఫర్ట్స్ వాళ్ళు కూడా పెట్టాలి. ఓకే లేకపోతే అది చేయలేమన్నమాట. గంజాయికి ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు, బాగా అడిక్ట్ అయ్యాడు. సో వీళ్ళని ఎలా బయట తీసుకురావచ్చు? యాక్చువల్గా ప్రస్తుత కాలానికి ఇది యాప్ట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఏదో మామూలుగా ఇంట్లో చపాతీను బయట బర్గర్ తిన్నట్టు డ్రింక్స్ తీసుకోవడం అనేది చాలా న్యాచురల్గా తీసుకుంటున్నారు. ఈ మధ్య కూడా కొంతమంది పాపులర్ స్టార్స్ వాళ్ళు మనం టీవీలో చూసాం, 2-3 కేసెస్ కూడా విన్నాం. అదేదో చాలా కామన్గా తీసుకుంటున్నారు. అది తప్పు అని ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. ఒక డ్రగ్ అడిక్షన్ వల్ల ఒక మనిషి పర్మనెంట్ చేంజెస్ వస్తాయి అనేది రియలైజ్ అవ్వట్లేదు. ఓకే అలాగే డ్రింక్స్ తీసుకోవడం వల్ల లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్స్ వల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళు పర్సనాలిటీ చేంజ్ అయిపోయి తర్వాత వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ పరువు పోయేంత వరకు వస్తుంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. నాకు తెలిసిన ఎంతోమంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల సొసైటీలో రెస్పెక్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మంచి పిల్లలు డ్రగ్ అడిక్షన్ వల్ల జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనము ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్, అలాగే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ హెల్ప్, అట్లాగే ఒక యోగా థెరపిస్ట్ ఉంటే ఒక యోగా థెరపిస్ట్ హెల్ప్, ఇలాంటి వాళ్ళందరి సహకారంతో నార్మల్ చేయగలుగుతాం. ఆర్ ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళని నార్మల్ చేయగలుగుతాం. బట్ ఎంత మనం నార్మల్ చేసినా కూడా వాళ్ళకి మోటివేషన్ అనేది లేకపోతే మళ్ళీ వాళ్ళు నార్మల్గా మళ్ళీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ యథాస్థితికి వాళ్ళు వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? సాంబార్ రైస్. ఒక 10 రోజులు మిమ్మల్ని తినొద్దని నేను చెప్తాను. ఓకే తినకుండా ఉంటారు. 11వ రోజు కూడా మీరు లైఫ్ లాంగ్ తినకూడదని మీకు చెప్పామనుకోండి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తినకూడదని చెప్పామనుకోండి, బట్ మీకు లోపల నుంచి తినాలనిపిస్తుంది. దానివల్ల మీరు ప్రాణగండం అన్నా కూడా మీకు బాగా మోటివేషన్ ఉంటే ఏం చేస్తారు? దాన్ని తినటం మానేస్తారు. బట్ మోటివేషన్ లేకపోతే తినేస్తాం. సో సింపుల్ ఫుడ్కే అంత కష్టంగా ఉన్నప్పుడు వాటిల్లోంచి వాళ్ళు దాంట్లో ఎంతో వాళ్ళు టెంపరీ అయినా కూడా ఏదో ప్లెజర్ అనేది దాంట్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ ఏదో ఆ టైంకి వాళ్ళ కష్టాలు లేవు అని భ్రమపడి ఉంటారు. బట్ దాని తర్వాత వచ్చిన చేంజెస్, పర్మనెంట్ చేంజెస్ అనేవి వాళ్ళకి గుర్తుండవు. బట్ ఆ ప్లెజర్ ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళకి గుర్తుంటాయి. సో ఎప్పుడు అది కావాలని ఫీల్ అవుతూ ఉంటారు. దానిలో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా వాళ్ళకి మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం. సో ఇక్కడ కూడా పేషెంట్ విల్లింగ్ ఉండాలి. పేషెంట్ విల్లింగ్ కంటే కూడా వాళ్ళకి ఆ మోటివేషన్ అది ఎంత అవసరం అంటే అది లైఫ్ లాంగ్ ఉంటూనే ఉండాలి. ఫ్యామిలీ సహకారం కూడా ఉండాలి. అందుకనేసే ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చక్కగా ఉండాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ బాగుండి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ వీళ్ళు మోటివేట్ చేసుకోవడము, మంచి లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటూ ఉంటూ స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటకు రాగలుగుతారు. మేడం ఈ అడిక్షన్లో నేను చూస్తున్నాను, ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తుంటాను కదా, నాకు తెలిసి గంజాయి ఆల్కహాల్ కంటే కూడా ఈ మొబైల్ అడిక్షన్ అనేది చాలా సివియర్గా ఉంది మేడం. యాక్చువల్గా దీనిపైన మీ ఎక్స్పీరియన్స్? ఎగ్జాక్ట్లీ. ఇవి ఈ గంజాయి అంటే డ్రగ్ అడిక్షన్ కానీ లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కానీ ఒక లెవెల్ అయితే, స్క్రీన్ అడిక్షన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో, మాకు తెలిసిన ఒక చిన్న పిల్లవాడు, 2 ఏళ్ళ పిల్లవాడు మొబైల్ చూపిస్తా కానీ అన్నం తిండు.
మొబైల్ తీసేస్తే వాడు అరిచిన అరుపులకి ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. ఓకే, అంత పెద్ద సౌండ్స్ చేస్తాడు. సో ప్రాబ్లం ఎవరు అంటే తల్లిదండ్రులే. తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వీడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు కదా అని చెప్పేసి ఆ మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఓకే, మొబైల్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈజీగా స్వైప్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ మారిపోతూ ఉంటాయి, కళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు దానికి అందుకనేసి అడిక్ట్ అయిపోతారు. దానివల్ల అది తీయంగానే వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, చిన్నప్పుడు మీరు కార్టూన్ ఫిల్మ్స్ చూసారు కదా, ఎప్పుడైనా బ్రైట్గా ఉండేవా? కలర్ఫుల్గా ఉండేవి, అంతా కలర్ఫుల్గా ఉంటాయి కానీ బ్రైట్గా ఉండవు. అదే ప్రస్తుతం మీరు కార్టూన్ చూసారన్నా లేకపోతే రైమ్స్ చూసారంటే చాలా బ్రైట్గా ఉంటాయి. చాలా బ్రైట్గా ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఓకే, అలా కానీ చేసి చూస్తే ఖచ్చితంగా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అవి కళ్ళకి చాలా సూదింగ్గా అనిపిస్తాయి. ప్రస్తుతం ఉండేవి చాలా బ్రైట్గా ఉండి కళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోయి చూస్తూ ఉంటారు. అండ్ మ్యూజిక్ కూడా ఇప్పుడు ఎక్కువ ఈ దడ మ్యూజిక్, అప్పుడు చాలా సూదింగ్గా ఉండే మ్యూజిక్. ఈ డిఫరెన్సెస్ వల్ల పిల్లలు ఇప్పుడు దానికి తొందరగా, ఎందుకంటే అవి ఎక్కువ తిప్పుతా ఉంటారు అనమాట, అటెన్షన్ స్పాన్ ఉండదు. సో ఈ చిన్న పిల్లలు దీనికి అలవాటు అయిపోయి నెమ్మదిగా దానికే అలవాటు అయిపోతారు. ఈరోజు నా దగ్గరకు ఒక కేసు తీసుకొని వచ్చారు. ఆ పిల్లవాడు నా దగ్గర రావడానికి రెడీ అవ్వలేదు, ఫోన్ పెట్టుకొనే ఉన్నాడు. ఓకే, ఫోన్ కోసమని నా దగ్గర తీసుకొని వచ్చారు. వాడు ఫోన్ వదలనే లేదు. వాళ్ళ తల్లిని ఒక తోపు తోసాడు, ఆ వెళ్ళి కింద పడింది. బట్ హీ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్ ద ఫోన్. ఓకే, ఎంత స్పీడ్గా ఇట్లా స్వైప్ చేస్తున్నాడు. దాంట్లో కొన్ని గేమ్స్ ఉన్నాయి, లైక్ ఫైర్ ఫాల్ అని ఒకటి ఉంది. ఆ గేమ్ ఆడుతున్నాడు. సో ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు పిల్లల బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి సైకియాట్రీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దేర్ వాజ్ వన్ కేస్, దాంట్లో ఏంటంటే ఆ పిల్లవాడు సొంతంగా మాట్లాడుకోవటము, భయపడటము, ఫోన్ తీసుకుంటే వాళ్ళ అమ్మ పేడ కోసేసాడు. వెంటనే ఆమె పక్కన వాళ్ళ ఫాదర్ ఎవరో ఉన్నారు కాబట్టి వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అంత సివియర్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఫోన్ తీసుకున్నానికి తన పీక కోసేసాడు, అమ్మ పీక. 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, చదువుకో మళ్ళీ ఇస్తాము అని దానికి. ఈ స్క్రీన్ టైంతో పాటు ఎక్కువగా యూత్ మొత్తము పోర్నోగ్రఫీకి అడిక్ట్ అవుతున్నారు మేడం. దీనిపైన మీకు వచ్చిన కేసెస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ? ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్క్రీన్ అడిక్షన్లో పోర్నోగ్రఫీ. ఈజీగా వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ బాగా దొరుకుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఏదైనా ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ పేరెంట్స్ బిజీ అయిపోతున్నారు, బయటకు పంపించడానికి ఇష్టపడటం లేదు. సో ఈ టైంలో పిల్లలకి టైం పాస్ ఎట్లా అవ్వాలి తెలియటం లేదు. ఇలాంటి తరుణంలో వాళ్ళకి ఈజీగా ఎంటర్టైన్ అవ్వడానికి ఆ పర్సనల్గా ఆ కాసేపు ప్లెజర్ కోసం అని చెప్పి ఈ వెబ్సైట్స్కి వెళ్తున్నారు. బట్ దీనివల్ల వాళ్ళకి ఎంతో నష్టం కలుగుతుందని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. పోర్నోగ్రఫీ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్, అలాగే రాబోయే కాలంలో వాళ్ళ దాంపత్య జీవితం కూడా దెబ్బతింటుంది అనేది యువత రియలైజ్ అవ్వటం లేదు. తర్వాత అలాగే ఎంతోమంది వాళ్ళని వీళ్ళతో పోల్చుకోవటము, దానివల్ల దాంపత్య జీవితాన్ని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని పాడు చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. ఇటువంటి కేసెస్ మీ దగ్గరికి చాలా వచ్చినాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కేస్ వచ్చి ఒక చదువుకునే అబ్బాయి దాన్ని చూసి నేను అలా లేను అని ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసి మళ్ళీ నా దగ్గర తీసుకొని వచ్చారనమాట. మళ్ళీ అబ్బాయిని కొంచెం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అవన్నీ చేసిన తర్వాత తను సెట్ అయ్యాడు. ఇప్పుడు అబ్బాయి ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు. మేడం, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా లేరు. అసలు ఏదన్నా ఒక టాపిక్ ఇచ్చి ధైర్యంగా వచ్చి మాట్లాడంటే ఎవరు మాట్లాడడం లేదు. అసలు నేను కాదు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ సైకాలజీ దగ్గరికి ఇలాంటి స్టూడెంట్స్ని తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయగలరా వాళ్ళు? ఖచ్చితంగా.
ఇప్పుడు ఒకప్పుడు టీచింగ్కి ఇప్పుడు టీచింగ్కి, ఒకప్పుడు స్కూల్ స్కెడ్యూల్స్కి ఇప్పుడు స్కూల్ స్కెడ్యూల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మా చిన్నప్పుడు మమ్మల్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ ఎట్లా ఫిల్ చేయాలి, బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, లేకపోతే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక రిజర్వేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అండ్ గేమ్స్ పీరియడ్స్ ఉండేవి. మీరు ఎంత బాగా ఆడితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత పెరుగుతాయి. ఎందుకంటే గేమ్స్లో టీమ్ ప్లేయింగ్ ఉంటుంది, స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునేది ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆటోమేటిక్గా అది వాళ్ళకి ఒక ఊపు అనేది ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. బట్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో పొద్దున్న 7:30 స్కూల్కి వెళ్తే రాత్రి 7:30 వరకు స్కూల్లోనే ఉండి గేమ్స్ అనేది తెలియదు, బయట సోషల్ లైఫ్ తెలియదు. సడన్ గా ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్ పెడతారు. ఇలాంటి టైంలో సడన్ గా వచ్చి నువ్వు దీని మీద మాట్లాడు దాని మీద మాట్లాడంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట్లాడడానికి. మొన్న ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి రైస్ చెట్టు అనింది. రైస్ చెట్టు నాకు చాలా షాక్ అయిపోయింది. అండ్ భీమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు తనకి. సో అంత హారబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో దీనికి మెయిన్ రీజన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో స్కూల్లోనే అన్నీ నేర్పించాలి. మనకు చిన్నప్పుడు డిబేట్స్ అనేవి ఉండేవి, తర్వాత ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ ఉండేవి, ఎవరికి తగ్గట్టు అట్లా కాంపిటీషన్స్ లేకపోతే ఏదో ఒకటి ఉండేది. ప్రస్తుతానికి ప్రతిరోజు ఒక పరీక్ష తప్పించి వేరేది లేదు. ఈ పరీక్షలు ఏమైపోయినాయి అంటే ఒక యుద్ధ ప్రక్రియలాగా ఉందన్నమాట. రోబోలా తయారైపోతున్నారు పిల్లలు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజుకి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే నేను సాయంత్రాన్ని నేను ఓడిపోయినట్టే. ఆ సాయంత్రానికి నా తల్లిదండ్రులు తిడతారు, రేపొద్దున నా టీచర్ నన్ను తిడుతుంది, స్కూల్ పిల్లలు నన్ను హేళన చేస్తారు. ఈ ప్రాసెస్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా వస్తాయి? ప్రతిరోజు పరీక్షే. యుద్ధంలో ఎట్లా ఉంటుంది? ప్రతిరోజు నేను యుద్ధం చెయ్యాల్సిందే, యుద్ధం చేయకపోతే నేను ఓడిపోవడము చనిపోవడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత జీవన శైలి ఎలా ఉందంటే ప్రతిరోజు నన్ను ఒక స్కూల్ స్టూడెంట్ కానివ్వండి, ఒక జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఒక కాలేజ్ స్టూడెంట్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లోనే ఉంటున్నారు తప్పించి అదే ప్రాసెస్లో ఉంటున్నారు తప్పించి మనం సంతోషంగా బతుకుదాము, ప్రశాంతంగా ఉందాము అనే దీంట్లో ఎవరు ఉండటం లేదు. దానివల్ల ఈ ప్రూవింగ్ అనే దాంట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఎంతకాలం అని ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు? ఎల్లకాలం ప్రూవ్ చేసుకుంటూ ఉండలేం కదా. ఏదో ఒక రోజుకి ఒక మనిషికి నాకు అలసట అనేది వస్తుంది. కాబట్టి అలసిపోయిన రోజు వాళ్ళు ఓడిపోయినట్టుగా సొసైటీ లెక్క కట్టింది అనుకోండి, ఆ రోజుతో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అంటే తల్లిదండ్రులు బూస్టప్ బాగా ఉండాలి. మామూలుగా మన వాళ్ళు ఏంటంటే కొంచెం మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే ఏదన్నా చిన్నది ఏదన్నా అయినా వెంటనే క్రిటికల్గా మాట్లాడటము, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి కమెంట్ చేయడము, పక్కన వాళ్ళతో కంపేర్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో తల్లిదండ్రులకి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నా ఫస్ట్ పాడ్కాస్ట్కి వచ్చి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్లా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చెయ్యాలి అనేసి ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం.